రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలపై తెలంగాణ రెరా ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ప్రకటనలు జారీ చేస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్న పలు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా గోద్రేజ్ ప్రాపర్టీస్, వర్టెస్ విరాట్, నవనామి ఎలివేట్ వంటి ప్రాజెక్టులతో పాటు స్వర్గసీమ కన్స్ట్రక్షన్ కు చెందిన అమేయ ప్రాజెక్టుపై అథారిటీ సీరియస్ అయింది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దని రెరా చైర్మన్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన ప్రమోటర్లు, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇస్తున్న రియల్టర్లకు రెరా షాక్ ఇచ్చింది. స్వర్గసీమ అమేయ ప్రాజెక్టులో కేవలం లేఅవుట్ అనుమతి మాత్రమే ఉండగా దానిని పూర్తి స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చూపిస్తూ ప్రజలను వంచినట్లు రెరా గుర్తించింది. ప్రకటనల్లో అక్షరాల సైజు చిన్నదిగా ఉంచడం, ప్రాజెక్టు పూర్తి పేరు వెల్లడించకపోవడం వంటి లోపాలను ఎత్తి చూపుతూ షోకాజ్ నోటీసులు పంపింది. మరికొన్ని సంస్థలు నెంబర్ పొందుపరిచినప్పటికీ అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విస్తీర్ణం 500 చదరపు మీటర్లు దాటినా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్నా తప్పనిసరిగా రెరా పరిధిలోకి రావాలని అధికారులు తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇకపై ముందస్తు లాంచింగ్ పేరుతో ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని రెరా అథారిటీ హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా సోషల్ మీడియా, వెబ్సైట్లు లేదా ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే ప్రమోటర్లతో పాటు వాటిని ప్రచురించే ప్రచార మాధ్యమాలపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తాజాగా నోటీసులు అందుకున్న గోద్రేజ్, తిరుమల హిల్స్ వంటి సంస్థలు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెంపొందించేందుకు మరియు సామాన్య కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు రెరా స్పష్టం చేసింది. ఇక ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. సార్ చెప్పండి, రెరా చాలా కీలకమైన నిర్ణయమే తీసుకున్నట్లుంది. ప్రీ లాంచింగ్ కి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సడన్ గా రెరా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? భువన, హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్టర్లు, బిల్డర్లు, అదేవిధంగా ప్రమోటర్లు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ప్రజలను ఒక రకంగా మోసం చేస్తున్నారు అని చెప్పవచ్చు. తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో న్యాయబద్ధంగా చేస్తే పర్వాలేదు, కానీ ఇక్కడ ప్రజలను వ్యాపారుల ముసుగులో మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని రేరా అధికారులు గుర్తించారు. అలాంటి గుర్తించినటువంటి ప్రమోటర్లకు, రియల్టర్లకు, అదేవిధంగా బిల్డర్లకు రేరా పెద్ద ఎత్తున షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. వాళ్లకు నోటీసులు కూడా జారీ చేసింది. నిన్న చాలామంది బిల్డర్లకు, అదేవిధంగా ప్రమోటర్లకు, రియల్టర్లకు వాళ్ళందరికీ వెంటనే తమ నోటీసులకు జవాబు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని రేరా అధికారులు నోటీసులు జారీ చేసిన వెంటనే తమకు జవాబు ఇవ్వకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటాము, చట్ట పరిధిలో శిక్షిస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా ఫ్రీ లాంచింగ్ విషయంలో కూడా రేరా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్రీ లాంచ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రజలు మోసపోతున్నారు. ఈ విషయంలో కొన్ని కోట్ల మోసం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పోలీసు కేసులకు, అదేవిధంగా కోర్టుల వరకు తిరగవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా చాలామంది రియల్టర్లు తమ ప్రకటనలను ప్రజలను ఆకర్షించడానికి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లోకి చూసేది ఉంటే అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు అంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ప్రజలను ఆకర్షించే విధంగా చేస్తున్నారు. కానీ అక్కడ
పూర్తిగా అంటే క్షేత్రస్థాయిలో పోయి పరిశీలిస్తే అక్కడ వాళ్ళ వ్యాపారంలో చూసేది ఉంటే చాలా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీని మీద రేరా పెద్ద ఎత్తున నిఘా వేసి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కొన్ని సంస్థలను చూసేది ఉంటే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు తిరుమల హిల్స్, అదేవిధంగా స్వర్గసీమ అయోమా ప్రాజెక్టు, అదేవిధంగా గోద్రేజ్ ప్రాపర్టీ, నవామి ఎలిమినేటెడ్ ప్రాజెక్టు, వారెక్స్ట్ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు పూర్తిగా అంటే రేరా నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేయడమే కాకుండా ప్రజలను మోసం చేస్తుంది. అయితే ముఖ్యంగా మనం స్వర్గసీమ అమ్మోయ ప్రాజెక్టు చూసేది ఉంటే అది ఆ ప్రకటనలో చాలా ప్రజలను మభ్యపెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకటనలు అక్షరాలను పెద్ద ఎత్తున వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా అక్షరాలనే కావచ్చు, ప్రకటనలే కావచ్చు, అంతేకాకుండా అక్కడ లేఅవుట్లో కూడా రిజిస్ట్రేషన్లో కూడా మోసాలు జరిగాయనేటువంటి విషయాన్ని రేరా గుర్తించింది. ముఖ్యంగా స్వర్గసీమ ప్రాజెక్టు చేపడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా నివాస యోగ్యానికి సంబంధించింది కాదు, కానీ అది రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా ప్రజల్లోకి తీసుకుపోతుంది. ఈ విషయాన్ని రేరా పూర్తిగా బయట పెట్టడమే కాకుండా ఈ విషయంలో తమకు పూర్తి వివరణ ఇవ్వవలసిందిగా ఇటు స్వర్గసీమ ప్రాజెక్టు సంస్థకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా గోద్రేజ్కు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా తిరుమల హిల్స్ అంటే ఈ ప్రాజెక్టులో కూడా ఇటు ప్రకటనలో అంటే రేరా చట్ట పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ప్రకటనలు చేస్తుంది. సార్, ప్రధానంగా చూస్తే రెరా ఇచ్చిన ఈ నోటీసులన్నీ కూడా అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీస్, వాళ్ళు కూడా ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి ప్రీ లాంచింగ్ ఈవెంట్స్ కానీ లేకపోతే ప్లాట్స్ కి సంబంధించి సేల్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఇంకా అసలు ఎలా? ముఖ్యంగా 500 హ్యాడ్స్ వరకు 500 గజాల వరకు ఉన్నటువంటి వాటికి అనుమతి లేదు. ఆ తర్వాత తీసుకునేటువంటి భారీ ప్రాజెక్టులపైన రేరా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సింది. రేరా నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్తో పాటు ప్రకటనలు కూడా వాళ్ళు చేసే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రకటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రేరాకు అందించిన తర్వాత వాళ్ళు ఒక రేరాకు సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించిన నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ప్రకారమే వాళ్ళు ఆ అనుమతి తీసుకున్న తర్వాతనే ఇటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళు ప్రకటనలు చేయవలసి ఉంటుంది. ఆ నిబంధనలను అనుసరించి మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రచారం చేయాలి, వాళ్ళు మార్కెట్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి నిబంధనలు తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రమోటర్లు కావచ్చు, అదేవిధంగా బిల్డర్లు కావచ్చు, రేరా అనుమతి తీసుకోకుండా, రేరా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోకుండా ప్రకటనలు వాళ్ళ ఇష్టారీతిలో ప్రకటనలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తొందరగా ఆకర్షితులై ఆ ప్రకటనలు చూసి అక్కడ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటన్నిటి మీద కూడా రేరా పూర్తిగా అంటే నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రకటనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెచ్చుకొని వాటన్నిటిని సేకరించి వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడం వల్లనే ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి మనం చెప్పినటువంటి కంపెనీలన్నిటికీ నోటీసులు ఇచ్చింది. వాళ్ళు వివరణ ఇవ్వవలసి ఉంది, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్నాయి. అదే విధంగా అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రకటనలకు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసినటువంటి బిల్డర్లు ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా రియల్టర్లు ఏర్పాటు చేసినటువంటి ఫ్లాట్లు కావచ్చు, అక్కడ వాటికి విరుద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన ధరల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. వీళ్ళ అందరూ కలిసి అంటే ప్రకటనల రూపంలో ప్రజలను మోసం చేయడం వల్లనే రేరా వీటి మీద ఉక్కుపాదం మోపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీని మీద భాగంగానే వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసిందని చెప్పవచ్చు. భువన. రైట్, థ్యాంక్ యూ సార్.